మనకి ఇన్స్టాగ్రామ్ లో రీల్కి ఒక రిప్లై వచ్చింది, అంటే కామెంట్ కాదు, మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అనేది వైఎస్ జగన్ ఫౌండర్ కాదు, అది వేరే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నాడు జగన్ అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. దాని గురించి మంచి ఈ రోజు వీడియోలో మాట్లాడదాం. అది మాట్లాడే ముందు ఒక డిస్కషన్ జరిగింది, చూడండి. కూడా ఏం మాట్లాడుతున్నాను రా. మనకి ఎప్పుడన్నా కూడా ఏదైనా విజన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఉండాలి. మనకి అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలకే. 2024లో మీకు అధికారం ఇస్తే 2029కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచించాలి తప్ప 2047కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచించాలి. ఏంది మీ వాడు మాట్లాడే మాటలో ఫ్యూచర్ గురించి ఆలోచించాడా? దానిలో తప్పే ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ జరుగుతాయి, దానికోసం వెళ్ళమన్నాడు. 20 సంవత్సరాలు అధికారం ఇవ్వమంటే ఎలా ఇస్తారు అని చెప్పి అడిగాడు. దానిలో తప్పే ఉందంటే ఎలక్షన్లోకి వచ్చాక ఎవరికైనా మినిమం 10 years ఒక 2 terms ఇస్తే గానీ పనిచేయదు అనమాట. ఓహో, మరి నువ్వు 2024 ఎలక్షన్లో ఓటు ఎవరికి వేసావు? మా 2024 ఎలక్షన్లో ఓటు ఎవరికి వేసావు? 2024లో నేను చంద్రబాబు కొట్టేసా. జగన్ కిందకి ఇవ్వాలా 10 సంవత్సరాల ఛాన్స్ ఇవ్వాలి కదా నువ్వు. అది వాళ్ళకి ఇవ్వకూడదు, రాష్ట్రం నాశనం అయిపోద్ది. ఏం తప్పైంది చెప్పు ఒకసారి. ఏం తప్పైందో, ఏం చేశాడో, ఏం కూల్చేశాడో ఒకసారి చెప్పు. ఏదంటే రాష్ట్రం నాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూల్చేశాడు. అన్నీ ఏమి లేవు, రోడ్డు లేవు, ఏం లేవు. అది ఎట్లా కాదు, పిన్ పాయింట్ చెప్పాలి. సరే, ఏం మంచి పనులు చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పు. అన్న క్యాంటీన్ ఒకటి. ఊరే ఎన్ని అడుగుతున్నావు? సరే మీ కూడా చెప్పరా, జగన్ ఏం మంచి పనులు చేశాడు? అది చంద్రబాబు ఏం తప్పులు చేశాడు చెప్పు. అంటే అది మాత్రం ఫిక్స్. ఈ విషయంలో గుడివాడ అమర్నాథ్ గారే కరెక్ట్. ఏం చెప్పారు? 2028 ఎలక్షన్స్లో 2029 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయమను, గెలవాలి. ఒకవేళ వాళ్ళకి లార్జర్ దాన్ లైఫ్, లార్జర్ గోల్స్ ఉన్నాయంటే ఆ లార్జర్ గోల్స్కి ఈ 5 ఏళ్లలో ఎంత ప్రోగ్రెస్ అయిందో దాన్ని బట్టి చెప్పి జనాలు నోటించుకోవాలి. అంతేగాని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మమ్మల్ని అధికారంలో పెట్టినా అడగకూడదు. ఎలక్షన్స్కి వెళ్ళాలి. 5 సంవత్సరాలుగా గుడివాడ అమర్నాథ్ గారు కరెక్ట్. గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తే చెప్పండి. వాళ్ళు చేసి ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నారు. ఆంక్లేవ్లో మాట్లాడుతూ అతను అడిగాడు, మీరు మనకి గెలుస్తారని, తప్పనిసరిగా 29 అధికారంలోకి వస్తున్నాం, ఈ కారణాలని చెప్పాను. అప్పుడు పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు. అరే 29 ఒకటే చెప్పేవేంటారు అన్నాడు. అదేంటన్నాడు, 3 సార్లు మనం వస్తున్నాం చెప్పాలి. రే 29 కాదు, 3 సార్లు మనం వస్తున్నాం. కాంక్లేవ్ హలో, వెల్కమ్ టు ద ఛానల్. అయితే నేను ప్రతిసారి వీడియోని లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ అని చేయమని అడగను. కానీ ఈసారి ఏంటంటే లైక్ మీకు నచ్చితే చేయండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ వచ్చేసి మీకు నచ్చితే చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తే మంచిదే, చేయండి. ఓకే, మీ ఇష్టం, ఫోర్స్ ఏం లేదు. కానీ ఈ వీడియోకి మాత్రం మీరు ఖచ్చితంగా షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఒకవేళ మీరు ఈ వీడియోని షేర్ చేయలేకపోతే దీని తాలూకా రీల్ రేపు మార్నింగ్ వస్తుంది, అంటే సండే వస్తుంది. దాన్నైనా షేర్ చేయండి. ఎందుకంటే మనకి దీనిలోంచి ఆడియన్స్, వ్యూవర్స్ కామెంట్స్ వస్తే ఆ కామెంట్స్ మీద వీడియో నుంచి మాట్లాడడం అనే ప్లేలిస్ట్ ఇది అనమాట. సో ఈ మోటివేషన్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ వీడియోకి ఒక అతను ఇచ్చి ఈ టాపిక్ మీద మాట్లాడండి దమ్ముని అడిగారు. అది చూసాక ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసిన కాన్సెప్ట్లు ఉన్నాయి, కానీ ఏది ఫస్ట్ పెట్టాలి, ఏ సెకండ్ పెట్టాలో తెలియదు. అదే వ్యూవర్స్ నుంచి వచ్చిన వాటిని నేను మాట్లాడుతుంటే మీకు కూడా వన్ సైడెడ్గా అనిపించకపోవచ్చు. అందుకని ఈ టాపిక్ మీద మనం ఈరోజు స్పందన అనే చెప్పి ఒక ప్లేలిస్ట్ని స్టార్ట్ చేద్దాం. ఆ స్పందన అనే ప్లేలిస్ట్లో ఇదే ఫస్ట్ ఎపిసోడ్. స్పందన అంటే అమ్మాయి అనుకోద్దు ప్లీజ్. ఈ స్పందన అనే ఎపిసోడ్లకి టాపిక్లు ఏంటంటే ఏదేదో చెప్పాను, మీ నుంచి వచ్చిన కామెంట్స్లోంచి వచ్చిన టాపిక్ మాట్లాడదాం. దాన్ని మీరు మళ్ళీ కౌంటర్ చేయండి కామెంట్స్లో. నువ్వు చెప్పింది ఇది కాదని కౌంటర్ చేయండి, కంప్లీట్లీ అలౌడ్. సో దట్ ఈస్ ఐడియా బిహైండ్ దిస్ స్పందన. సో ఈ వీడియోకి షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. కామెంట్ ముఖ్యం, ఈ వీడియోకి కాదు, ఇన్స్టాగ్రామ్లో అయినా పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. వీడియో కింద కామెంట్ అని పెట్టిన మెసేజ్ అయినా చేయండి. కానీ మీకున్న ఇష్యూస్ ఎందుకని ఈ టాపిక్ వచ్చిందంటే, చాలామంది వైఎస్ జగన్ గారు రాష్ట్రం నాశనం చేస్తారంటున్నారు, కానీ ఏం చేశారో చెప్పరు. ఈ టాపిక్ గురించి చెప్పమంటే చెప్పలేరు. పోనీ చంద్రబాబు నాయుడు గారు బాగా బాగు చేస్తారంటారు, కానీ ఏం చేశారు చెప్పలేరు. పోనీ జగన్ నిజంగా బాగు చేస్తే ఏం చేశాడు చెప్పలేరు. కాబట్టి పోనీ జగన్ చెడగొట్టాడంటే ఏం చెడగొట్టాడు, ఏది చెప్పలేరు. కానీ పైకి మాత్రం మనకు వచ్చిన మాస్ మూమెంట్ని బట్టి, దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. వాట్సాప్ యూనివర్సిటీలో చూసేసి అది కట్ చేసిన వాటిని చూసి మనం ఏదో అనుకుంటాం. సో అలా కాకుండా ఈసారి ప్రతి టాపిక్ ఈ ప్లేలిస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. అది వీడియో నుంచి వచ్చింది, మీకు నాకు మధ్యలో సంభాషణ అనమాట. యా. సో కామెంట్ పెట్టేప్పుడు కూడా విషయాలు ఎలా ఉండాలంటే కొంచెం జనాలకు ఉపయోగపడేది, కొన్ని జనాలకి చెడు చేసేది అట్లాంటి కామెంట్స్ పెట్టండి. అలాంటి టాపిక్స్ మీద పెట్టండి. అంటే పాలసీస్ కానీ, పార్టీ పరంగా అయినవి. పర్సనల్వి పెట్టద్దు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేకపోతే
జగన్ గారి చెల్లెళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో ఆస్తులు గొడవలు ఏంటి, ఇంకోటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అట్లాంటివి కాకుండా పార్టీ పరమైనవి జనాల్ని బాగా ఎఫెక్ట్ చేసేవి కొన్ని పాలసీస్, పోనీ సెంట్రల్ గవర్నమెంట్ గురించి కానీ అవి కానీ అట్లాంటివి క్వశ్చన్స్ అడగండి. పోనీ అలయన్సెస్ గురించి, కూటముల గురించి, వీళ్ళ గురించి కామెంట్లు పెట్టండి. పోనీ లిక్కర్ గురించి, మద్యం గురించి, అప్పుల గురించి, ఇట్లాంటి వాటి గురించి కామెంట్ పెట్టండి. ప్రతి దాని మీద మనం మాట్లాడదాం. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి స్పందన ఎపిసోడ్ 1. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఫౌండర్ కాదు, ఆయన ఒక పార్టీ నుంచి లాగేసుకున్నారు అని ఈ టాపిక్ మీద మనకు ఒక వ్యూవర్ నుంచి కామెంట్ వచ్చింది. ఎస్, ఆ టాపిక్ మీద మాట్లాడదాం. టైం లైన్ గురించి మాట్లాడాలంటే సెప్టెంబర్ 2, 2009 అప్పటి వరకు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు, హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారు. అలా తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, స్టేట్ విడిపోవటానికి దగ్గరికి వచ్చినాయి, చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయం, వీడియోస్ కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈయన కొల్లేటి శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ గారి వీరాభిమాని. ఈయన తెలంగాణ వాస్తవుడు, అంటే అప్పుడు ఆంధ్ర కాబట్టి ఇంకా ఆంధ్ర వాస్తవుడు. సో ఈ తెలంగాణ వాస్తవుడు ఆయన చనిపోయిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు. ఏది ఎవరు లేదు, ఆయన ఇండివిజువల్ గా రిజిస్టర్ చేసుకున్నారు. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఆయన ఈసీఐ దగ్గర రిజిస్టర్ చేశారు. ఇంకా స్టేట్ కూడా విడిపోలేదు అప్పుడు. ఇదంతా 2010లో రిజిస్టర్ చేశారనమాట కొల్లేటి శివకుమార్ గారు. సెప్టెంబర్ 2, 2009 వైఎస్ఆర్ చనిపోయారు కాబట్టి వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన చాలా మంది అభిమానులు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎందుకంటే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది, అంత నమ్మారు జనాలు, అంత నమ్మకం ఉంది. సో వాళ్ళందరినీ ఓదార్చడం కోసం, వాళ్ళందరినీ చూడటం కోసం రాష్ట్రం మొత్తాన్ని ఓదార్పు యాత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. April 9, 2010 ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు. అయితే ఈ ఓదార్పు యాత్ర కాంగ్రెస్ కి ఇష్టం లేదనమాట. సో కాంగ్రెస్ దీనికి అడ్డుకుంది. కాంగ్రెస్ అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న కాంగ్రెస్ అనమాట. సో ఆ కాంగ్రెస్ అనేది దీనికి అగేనిస్ట్. ఏ కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలన్నీ కూడా పక్కన పెట్టి చివరకు చంద్రబాబు నాయుడు గారితో కూడా కుమ్మక్కై ఉన్నప్పుడు సో ఆయన ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు. అయితే July 8, 2010 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొల్లేటి శివకుమార్ గారు ఈసీఐ దగ్గర రిజిస్టర్ చేశారు, యువజన శ్రామిక రైతు పార్టీ. అయితే ఈ డిఫరెన్స్ వచ్చాయి కదా, కాంగ్రెస్ వద్దనగా నేను ఓదార్పు యాత్రకి వెళ్ళటం, అందుకని చెప్పి ఇంకా చాలా డిఫరెన్స్ వచ్చాయి. ఇంకా ఆయన మీద కేసులు కూడా. ఓదార్పు యాత్రలో భాగంగా వరంగల్ వెళ్ళినప్పుడు ట్రైన్ ఇష్యూ, సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్ళినప్పుడు జనాలు రాళ్ళతో కొట్టడం, ఎందుకని తెలంగాణ ఉద్యమం వల్ల. జగన్ పర్యటన అడ్డుకునే భాగంలో మేము గాయాలు పాలయ్యాము. తెలంగాణ ఉద్యమం చేసాము, తెలంగాణ సాధించుకున్నాము. ఇంతవరకు తెలంగాణ వచ్చి కూడా దాదాపుగా చాలా రోజులు అవుతుంది. ఇప్పటివరకు కూడా మాకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సాయం లేదు. ఎటువంటి రాజకీయ నాయకులు మమ్మల్ని పట్టించుకున్న పాపన లేదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఏదో ఒక మా ఫ్యామిలీకి కానీ మాకు కానీ ఏదో ఒక చిన్న ఫేవర్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి డిఫరెన్సెస్ వచ్చాయి ఫైనల్ గా వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత. సో ఈ డిఫరెన్సెస్ వల్ల November 29, 2010 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన మదర్ అయిన విజయమ్మ గారు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సో అప్పుడు వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడపకి ఎంపీగా చేస్తున్నారు, పులివెందులకి ఎమ్మెల్యేగా విజయమ్మ గారు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. సో బయటకు వచ్చేసాక ఆబ్వియస్గా బై ఎలక్షన్ జరగాలి. ఈసారి బై ఎలక్షన్లకి ఒక పార్టీ కావాలి. ఆ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈయన తీసుకున్నారు. సో ఈయన తీసుకున్నారంటే ఈయనంతా ఏం తీసుకోలేదు. సో తన అనుచరుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కొల్లేటి శివకుమార్ గారిని అప్రోచ్ అయ్యారు, మాకు ఇలా పార్టీ కావాలి, పార్టీ కావాలని. సో ఆయన కూడా వైఎస్ఆర్ గారు పెద్ద ఫ్యాన్ అవటం, సో ఆ పార్టీ ఆశయాలని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు బాగా తీసుకెళ్తారన్న నమ్మకంతో ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ గా పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. సో అప్పటి వరకు ఫౌండర్ గా ఉన్న కొల్లేటి శివకుమార్ గారు ఈసారి పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు వితౌట్ ఎనీ కండిషన్స్ ఆయనకి అధ్యక్షులుగా ఒప్పుకున్నారు, పార్టీని కూడా ఇచ్చారు. సో అలా పార్టీని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని ఒక రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఈ పార్టీని నడిపేటువంటి సర్వాధికారాలు తానే ఈ పార్టీకి న్యాయం చేయగలుగుతాడనేటువంటి పూర్తి విశ్వాసం నాలో కలిగి నేను ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నడపడానికి కోసం తాను తదుపరి అధ్యక్షుడిగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావనతోని ఈ పార్టీ పగ్గాలని నేను పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి కోసం ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు పార్టీకి గుర్తులేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది, దానికి ఫ్యాన్ గుర్తు అవేం రాలేదు. అప్పటి వరకు చాలా మంది జనాలు కూడా పార్టీ ఉందని కూడా తెలియదు. అయితే 2013 బై ఎలక్షన్స్ వచ్చాయి. ఎందుకని కడపకిను పులివెందులకి వీళ్ళిద్దరు రాజీనామా చేశారు. వాటి బై ఎలక్షన్స్ లో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో అలాగే ఫ్యాన్ గుర్తుతో వాళ్ళిద్దరూ బై ఎలక్షన్ లో పోటీ చేశారు. ఫ్యాన్ గుర్తు ఇంకా వీళ్ళకి అఫీషియల్ అవ్వలేదు, జస్ట్ ఎలక్షన్ కమిషన్ అప్పటి వరకు ఆ ఎలక్షన్స్ మాత్రం ఫ్యాన్ గుర్తుని ఇచ్చింది. ఆ ఫ్యాన్ గుర్తుని ఇచ్చిన తర్వాత పార్టిసిపేట్ అయినాక ఉప ఎన్నికల్లో జగన్ గారి కడప నుంచి 545,000 ఓట్లు మెజారిటీ, వచ్చిన ఓట్లు కాదు అంత మెజారిటీతో కడపలో ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే విజయమ్మ గారు కూడా 85,000 ఓట్లతో పులివెందులు ఎమ్మెల్యేగా
ఎన్నికైపోయారు. సో ఈ భారీ ఓట్ షేర్, ఈ భారీ దాన్ని చూశాక 2013లో వైఎస్ఆర్సీపీకి ఎలక్షన్ కమిషన్ ఫ్యాన్ని అఫీషియల్ పర్మనెంట్ గుర్తుగా ఇచ్చేసింది అనమాట. ఓకే, సో మనకు ఇప్పుడు ఏమర్థమైంది, పార్టీ ఫౌండర్ ఆయనైనా పార్టీకి ఊపు వచ్చింది, పార్టీకి జనాలకు తెలిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత. ఆ తర్వాత పార్టీ గుర్తు 2013లో వచ్చింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చింది. మనకందరికీ ఇక్కడ టీడీపీ ఫ్యాన్స్ కానీ వైఎస్ఆర్ ఫ్యాన్స్ కానీ మధ్యలో ఉన్న అందరికీ తెలియని విషయం ఏంటంటే జగన్ గారు పార్టీ లాగేసుకొని ఆయన్నే బయటికి పంపించేశారు అన్నది బాగా వైరల్ అవుతుంది. ఎస్, ఇది జరగలేదంటే జరిగింది. సో 2018 సెప్టెంబర్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్లో ఫౌండర్ అయిన కొల్లేటి శివకుమార్ గారిని బహిష్కరించింది పార్టీ నుంచి. నాకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ గారు నా మీద చేసినటువంటి బహిష్కరణ వ్యక్తివేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తప్ప నాకు ఇందులో వేరే ఆశ ఏమీ లేదు, నేను ఆశించింది కూడా ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలో కొల్లేటి శివకుమార్ గారు ఉండేవారు. సెప్టెంబర్లో ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ అనేది కాంగ్రెస్కి సపోర్ట్, ఓట్లన్నీ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాను అఫీషియల్గా ప్రెస్ ప్రకటన ఇచ్చారు కొల్లేటి శివకుమార్ గారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు నడపకుండా, వైఎస్ఆర్సీపీ హయ్యర్ మేనేజ్మెంట్ నడపకుండా ఆయన అలా ఇచ్చారు. కానీ వైఎస్ఆర్సీపీ అనేది కాంగ్రెస్కి అగెనిస్ట్, ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఈయన ఓదార్పు యాత్ర చేస్తే కాంగ్రెస్ అడ్డుకుంది, ఇంకా ఆయన మీద చాలా కేసులు పెట్టి జైలుకి వెళ్ళడానికి కూడా కాంగ్రెస్ హస్తం ఉంది. సో ఈయన అగెనిస్ట్ కాబట్టి ఈయన చెప్పకుండా అలా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని వితౌట్ ఎనీ షోకాస్ నోటీస్, అసలు నోటీస్ కూడా ఏమీ లేకుండా ఈయన బహిష్కరించారు బయటికి. అలా బహిష్కరించినప్పుడు ఈయన చాలా ఫీల్ అయ్యారు. నేను కానీ అలా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమన్నారు, ఆ బహిష్కరణ ఎత్తేయాలని చెప్పి కోరుకున్నారు తప్పితే ఇంకేమో పెద్ద. అలా ఈ బహిష్కరణ ఒక 5-6 నెలల పాటు సాగింది. అలా బహిష్కరణ ఉన్న టైంలో తెలంగాణలో మాత్రం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మాదే అంటూ ఈయన కొన్ని 2-3 వ్యాఖ్యలు కూడా చేశారు. 200% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనది, దాన్ని స్థాపించింది నేను. ఖచ్చితంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్టీని బతికించుకునే విధంగా పోరాటం చేస్తాను తప్ప. అయితే సరిగ్గా 6 నెలల తర్వాత అంటే మార్చి 2019 అంటే ఏపీలో ఎలక్షన్స్ జరగబోయే జస్ట్ 1 or 2 months ముందు ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోయినాయి. జగన్ గారి మధ్యలోనూ శివకుమార్ గారి మధ్యలో ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోయినాయి. రిజాల్వ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ గెలిచారు. ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఈయనకి టీటీడీ బోర్డ్ ఆఫ్ మెంబర్గా, టీటీడీ చైర్మన్ కాదు బోర్డ్ ఆఫ్ మెంబర్గా ఈయనకి ఏదో పదవి కూడా ఇచ్చినట్టున్నారు. సో ఈయన అది చేసుకుంటున్నారు. అలా అయిపోయిన తర్వాత ఈయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నేను ఫౌండర్ను కానీ అధ్యక్షుడు ఆయనే. ఆ తర్వాత దీనికి కారణం కూడా ఆయనకి తెలియకుండా పార్టీ వ్యతిరేకమైన పనులు పార్టీని సంప్రదించకుండా చేయటం వల్ల విభేదాలు వచ్చినాయని కూడా శివకుమార్ గారు చెప్పారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో కూడా వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాలు కూడా తొలగిపోయినాయని కూడా ఆయనే చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, నేను పార్టీ స్థాపించినటువంటి విషయం వాస్తవమే. జగన్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయాలని పైన తీసుకున్న నిర్ణయాలు కింది వరకు అమలు చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. దానికి భిన్నంగా మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు అని బహిరంగంగా చెప్పడం వల్ల మా మధ్యలో గ్యాప్ రావడం జరిగింది. ఈ టీటీడీలో బోర్డ్ ఆఫ్ మెంబర్ వచ్చిన తర్వాత నాకు ఇంకా ఏ పార్టీతో కూడా సంబంధం లేదు అని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది జరిగిన కథ మొత్తం. ఆయన పార్టీ లాక్కోవటం, వీటి వెనక స్టోరీ అంతా ఇది అనమాట. సో ఇదంతా చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ మాట్లాడాలి. ఫస్ట్ క్వశ్చన్, జగన్ గారు ఈజ్ ఫౌండర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్ గారా దీని ఫౌండర్ కాదు. దీన్ని ఖచ్చితంగా ఫౌండర్ వచ్చేసి కొల్లేటి శివకుమార్ గారే. వైఎస్ఆర్సీపీని, యువజన శ్రామిక రైతు అనే పార్టీని ఫౌండ్ చేసింది ఆయన, అంటే ఎలక్షన్ రిజిస్టర్ చేసింది ఆయన. నెక్స్ట్, ఆయన ఫౌండ్ చేసిన పార్టీ నుంచి ఆయనే బహిష్కరించారా జగన్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి? ఎస్, 2018లో జరిగింది, ఆయన బహిష్కరించారు. అయితే ఎందుకు అంటే పార్టీకి తెలియకుండా దానికి వ్యతిరేకంగా ఈయన కామెంట్లు ఇవ్వటం, కాంగ్రెస్కి సపోర్ట్ చేసేయాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మద్దతుని అఫీషియల్గా ఇచ్చేయటం, ఈయన జగన్ గారిని అడిగి చేయాల్సింది, అదొక తప్పు. జగన్ గారు కూడా ఈయనకు షో కోసం నోటీస్ ఇచ్చి చేయాల్సింది. అలా ఏం చేయకుండా డైరెక్ట్గా ఈయన్ని బహిష్కరించడం ఆయన చేసిన తప్పు. సో ఇక్కడ ఇద్దరు సైడ్ నుంచి తప్పు ఉంది. సో బహిష్కరించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు. తర్వాత ఈయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నేను ఫౌండర్ అయినా మొత్తం ఆయనే అని చెప్పి. మూడో క్వశ్చన్ వచ్చేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా, జగన్ గారు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన పార్టీని, పెద్ద పార్టీని తీసుకొని, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచేసే పార్టీని తీసుకొని ఆయన టేక్ ఓవర్ చేసుకొని గెలిచారా, లేకపోతే ఆయన టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆయన అధ్యక్షుడిగా నియమితం అయిన తర్వాత ఆ యువజన శ్రామిక రైతు అనే పార్టీకి హైప్ వచ్చిందా? సో 2019 ఎలక్షన్స్లో ఆ ఫౌండర్ కొల్లేటి శివకుమార్ గారి పేరు వల్ల గెలిచిందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలిచిందా పార్టీ? సో ఇక్కడ ఏంటంటే ఆ వైఎస్ఆర్ అనే పేరు వస్తుంది, ఆయన ఆశయాలకు తగ్గట్టు ఉంటుందని చెప్పి జగన్ గారు పార్టీ తీసుకున్న మాట వాస్తవం. అలా అని చెప్పి ఆ పార్టీని తీసుకుంటేనే ఈయన గెలుస్తారని ఆయన తీసుకోలేదు కదా. ఇప్పుడు మీరు 1994 ఎలక్షన్స్కి వెళ్ళండి,
టీడీపీ మంచి రేజ్లో ఉన్నప్పుడు సిబిఎన్ గారు వచ్చి గెలిచిన తర్వాత పార్టీని టేక్ ఓవర్ చేశారు. దట్ ఈస్ వెరీ డిఫరెంట్. అది పార్టీ ఫౌండర్ చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ గారు, ఆయన్ని తీసేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటంలో మీరు ఇలా మాట్లాడితే తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది తీసుకోపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ ఉందని కూడా ఎవరికి తెలియదు. ఈయన ఇప్పుడు ఫర్ సపోజ్ XYZ అనే పార్టీతో పెడితే ఇప్పుడు XYZ అనే పార్టీ సెకండ్ హైయెస్ట్ పార్టీ ఈరోజు. సో ఇది ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టున్నా ఇదే ఫ్యాక్ట్ యాక్చువల్గా. ఆయన ఏంటంటే ఆ పేరు కలుస్తుంది, పేరు బాగా వస్తుందని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా జరిగిన స్టోరీ అంతా మీకు తెలుసు. అమ్మా ఇది అబ్బా సంగతి, దీని అనక స్టోరీ. సో దీని అనక స్టోరీ విత్ ప్రూఫ్స్, వీడియో క్లిప్స్ అన్నీ పెట్టాం. అయినా ఇది తప్పు, ఇది జరిగింది, నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తీసుకుంటేనే గెలుస్తాడు, ఆ పార్టీ ఆ పేరు ఆయన వల్లే తీసుకున్నాడు, ఆ పేరు వల్లే గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, కాబట్టి ఆయన బహిష్కరించాడు, సంథింగ్ ఇలా ఉంటే కామెంట్ చేయండి, తీసుకుంటాం. అది సంగతి. థ్యాంక్స్ ఫర్ దిస్ కామెంట్. సో మీరు ఆ కామెంట్ చేయడం వల్ల ఈరోజు ఈ వీడియో ఉంది. సో ఈ వీడియోని షేర్ చేయండి, అందరూ కామెంట్లు పెట్టండి, మీకు నచ్చిన పాయింట్ పెట్టండి, లేదా కొత్త ఇష్యూ గురించి కూడా ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, దాని గురించి మళ్ళీ వీడియో చేద్దాం. అది ఇంకంతేగా అయిపోయింది. థ్యాంక్ యూ.